బెంగళూరులోని వినియోగదారుల కోర్టు పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్ థియేటర్ ఓనర్లకు భారీ జరిమానా విధించింది. నిర్దేశిత సమయానికి చిత్రాన్ని ప్రదర్శించకుండా సుమారు 25 నిమిషాల పాటు యాడ్స్ ను ప్రదర్శించారని, దాంతో తన విలువైన సమయం వృధా అయినట్లు ఓ ప్రేక్షకుడు దాఖలు చేసిన కేసులో కన్స్యూమర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టికెట్పై ఉన్న స్క్రీనింగ్ టైంకే సినిమాను స్టార్ట్ చేయాలని, ఆలస్యం చేసినందుకు జరిమానా కట్టాలని వినియోగదారుల కోర్టు పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి 2023 డిసెంబర్లో సినిమాకు వెళ్లాడు. శ్యామ్ బహదూర్ చిత్రాన్ని చూసేందుకు మరో ఇద్దరితో కలిసి పీవీఆర్కు వెళ్లాడు. ఆ ఫిలిం 4 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై 6 గంటల 30 నిమిషాలకు పూర్తి కావాల్సి ఉంది. సినిమా ముగిసిన తర్వాత అతను మళ్లీ వర్క్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు చిత్రాన్ని 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభించారు. యాడ్స్, ట్రైలర్స్ తో ఆలస్యం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సినిమా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో సినిమా పూర్తి కావడానికి కూడా మరింత సమయం పట్టింది. సినిమా ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయడం వల్ల తన అపాయింట్మెంట్ షెడ్యూల్ను మిస్ అయినట్లు ఫిర్యాదులో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ కేసులో ఫిబ్రవరి 15వ తేదీన కన్స్యూమర్ కోర్టు ఆదేశాలిస్తూ ఇతరుల సమయాన్ని వృధా చేస్తూ లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. 25 నుంచి 30 నిమిషాల పాటు థియేటర్లో ఖాళీగా కూర్చోవడం సరికాదని కోర్టు తెలిపింది. ఈ రోజుల్లో సమయాన్ని డబ్బుతో సమానమని, ఫిర్యాదుకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మానసిక వేదనకు గురైనందుకు అభిషేక్కు 25,000 చెల్లించాలని, 20,000 చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కోసం 10,000 చెల్లించాలని పీవీఆర్ ఐనాక్స్ ను కోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాపార విధానాలను అవలంబిస్తున్నందుకు అదనంగా 1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది. పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ లో భాగంగా యాడ్స్, ట్రైలర్స్ స్క్రీనింగ్ చేసినట్లు పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్ పేర్కొన్నాయి. అయితే పీఏసీఏకు సంబంధించిన స్క్రీనింగ్ సినిమా నిర్దేశిత సమయాన్ని కన్నా 10 నిమిషాల ముందు ప్రదర్శించాలని కోర్టు పేర్కొంది. ఆదేశాలు జారీ చేసిన 30 రోజులలోపు ₹1,00,000 కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్లో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.